విజిబుల్ పోల్సింగ్ నిర్వహణలో పోలీసులకు టూ వీలర్స్ మోడర్న్ వాహనాలు ఉపయోగపడతాయని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్లో ఇటీవల సమూల మార్పులు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా నగర పోలీసులకు మిట్టల్ స్టీల్ కంపెనీ 25 అధునాతన మోటార్ సైకిల్ను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా శనివారం ఉదయం బీచ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ మోటార్ వాహనాలను జెండా ఊపి జిల్లా కలెక్టర్ సిపి ప్రారంభించారు. అనంతరం సిపి శంఖభద్ర బాగ్చి మీడియాతో మాట్లాడుతూ మిట్టల్ స్టీల్ కంపెనీ 32 మోటార్ సైకిల్ను నగర పోలీసులకు స్వచ్ఛందంగా అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా భవిష్యత్తులో పోలీస్ శాఖకు మరింతగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. విజువల్ పోలీసింగ్ ద్వారా నేరాలు నివారణకు ఈ వెహికల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, మెటల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అందుకే మేము ఇంకా 25 టూ వీలర్స్ మీకు ఇస్తామని చెప్తే ఈరోజు అదే లాంచింగ్ చేయడం జరుగుతుంది. అందులో 12 జోన్ 1, 12 జోన్ 2 లా అండ్ ఆర్డర్కి, 1 క్రైమ్ వింగ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ArcelorMittal అండ్ నిప్పాన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ. సో ఈ ఫీచర్స్ చూస్తే కూడా ఇది హోండా షైన్ టూ వీలర్, అందులో హెల్మెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, పోలీస్ సైరన్, లైట్ స్పీకర్, రెడ్ అండ్ బ్లూ ఫ్లాషింగ్ పోలీస్ బేకన్, రియర్ టైల్ వార్నింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇంకా కొన్ని రిక్వెస్ట్ కూడా నేను ArcelorMittal కంపెనీకి చేశాను. అది కూడా త్వరలో మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే స్కై ఇస్ ద లిమిట్, ఆకాశమే మన హద్దు. ఇంకా బెటర్ పోలీసింగ్ చేయడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్నీ మేము వెతుకుతున్నాం. సో ఇటువంటి అన్ని అల్ట్రా మోడర్న్ లేటెస్ట్ గ్యాజెట్స్ తీసుకురావాలంటే ప్రైవేట్ కంపెనీస్ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా చేస్తున్నారండి, మేము చాలా రుణపడి ఉన్నాం. సో ఈ సందర్భంగా నేను ఫస్ట్ స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ని సన్మానించమని రిక్వెస్ట్ చేస్తూ. సభకు నమస్కారం. ఈరోజు ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రెస్పెక్టెడ్ సిపి సార్, ఈడీ ArcelorMittal నిపాన్ స్టీల్ రవీంద్రనాథ్ గారు, హెచ్ఆర్ హెడ్ ఫర్ AMNS వర్మ గారు, మా ట్రాఫిక్ సోదరులందరికీ, లా అండ్ ఆర్డర్ సోదరులందరికీ, డీసీపీస్ అండ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. సిఎస్ఆర్ ద్వారా మనము ఎన్నో కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నాము. ప్రత్యేకంగా AMNS సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు నాకు ముందు ఉన్న కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ సార్ కావచ్చు, ముందున్న కమిషనర్ గారు కావచ్చు, వారు ఒక చొరవతో చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము. మనం ఈరోజు ఈ 25 మోటార్ సైకిల్స్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్కి అంకితం చేయడం చాలా సంతోషం. డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ద ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ద సిటీ. సిపి గారు ఆల్రెడీ ట్రాఫిక్ మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దృష్టి పెట్టి ఏఐతో అనుసంధానం చేసి ఒక మంచి ట్రాఫిక్ సిస్టమ్ తేవాలని శ్రద్ధ తీసుకున్నారు సిపి గారు. అదేవిధంగా జీవీఎంసీ ఇద్దరు కలిసి ఆ సిస్టాన్ని త్వరలో మన జిల్లాలో తీసుకురావడం జరుగుతుంది. ఎంపీ గారు ప్రత్యేకంగా దానికి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా, సో వన్స్ ద సిటీ గ్రోస్ ఎకనామికలీ, naturally lot of people will settle here, and the expectation from the companies to investors to ensure that there is seamless traffic. Why should otherwise they shift from Hyderabad or Bangalore or Mumbai? Because those cities are choking with traffic. We have to give an atmosphere which is very, very accessible, and from any part of the city to any other part of the city they should be able to comfortably move, and to bring the fatalities to zero. ఉన్న ప్రమాదాలు తగ్గించుకోవడం, అదేవిధంగా ఎటువంటి ప్రాణ నష్టాలు లేకుండా మనము ముందుకు వెళ్ళాలంటే దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసి
మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ మీద మనం దృష్టి పెడుతున్నాము, ఇంకొక వైపు ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఓవర్ స్పీడింగ్ చేయకుండా సీట్ బెల్ట్ వేసుకోవడం, అదేవిధంగా బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ డ్రైవర్, దే షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఆల్ దిస్ ఆల్సో ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం. మీరు కూడా ఈ ఎఫర్ట్స్లో భాగస్వామ్యం అయితే డెఫినెట్గా మన నగరం ఇంకా మెరుగైన నగరంగా మారుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రధానంగా మన ఈడీ గారు, దే టుక్ కీన్ ఇంట్రెస్ట్. ఒరిజినల్గా ఇస్లాంపేట స్కూల్ మనము బీసీ వెల్ఫేర్ హాస్టల్ మనము రెనోవేట్ చేయడం జరిగింది. తక్కువ అంచనాతో ముందుకు వెళ్ళాము, బట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం ఉద్దేశంతో దాదాపు 1 కోటి వరకు ఖర్చు పెట్టి చక్కగా ఆ హాస్టల్ని నిర్మాణించారు. సో ప్రత్యేకంగా ఈడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్మ గారు ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివ్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం చెప్పాలి. విశాఖపట్నం నగరం బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి. అన్ని రంగాల్లో కూడా డిఫరెంట్ ఫోరమ్స్లో హీ విల్ పుట్ ఫోర్త్ గుడ్ ఐడియాస్, బ్రింగ్ ఇన్ గుడ్ ఇనిషియేటివ్స్. సో స్పెషల్ థ్యాంక్స్ టు వర్మ గారు. అండ్ సిపి గారి గురించి చెప్పక్కర్లేదు, ఇప్పుడే అమ్మినాయుడు గారు మాట్లాడారు. హీ టోల్డ్ సార్ ఇట్స్ లైక్ గోల్డెన్ హ్యాండ్స్, చేయి పెట్టగానే మార్పులు వస్తాయి. ఈరోజు కూడా ట్రాఫిక్లో తొలి మార్పు తీసుకువచ్చారు సార్. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ట్రాఫిక్ విధానం మనము నగరాల్లో తీసుకువస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా మనము సిటీలో అడ్మినిస్ట్రేషన్ అనేది బాగా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సిటీ గారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.